2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు. లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, 4వది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు. అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది. లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, పూర్వభాద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఆ ఫోర్స్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుంది? పూర్వభాద్ర నక్షత్రం అనేటువంటిది చూస్తే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి నక్షత్రం అండి. సో ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అంటే మానస దోష శక్తి అనేటువంటిది మాత్రమే వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది నాగరాజు గారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదములు కుంభరాశిలో ఉంటే 4వ పాదం అనేటువంటిది మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ 1, 2, 3 పాదం వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే సహాయం చేసి మోసపోవడం కావచ్చు, అవమానపడడం కావచ్చు, సహాయం చేసినా ఫలితం లేకపోవడం కావచ్చు, జీవితంలో హార్డ్ వర్కింగ్ అనేటువంటి దానికి వీళ్ళు మారుపేరుగా ఉంటారండి. అంత కష్టపడతారు జీవితంలో, కానీ వీళ్ళ మీదే రివర్స్లో మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది అంటుంటారు. అలాంటివన్నీ కూడా వీళ్ళని చూసే పెట్టారు అని చెప్పచ్చండి. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మేజర్లీ నాగరాజు గారు ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కోపము అనేటువంటిది కాస్త తగ్గించుకోవాలి. షార్ట్ టెంపర్ చాలా ఎక్కువగా ఉండడం, చంద్రుడు అనేటువంటి ఆయన వీక్గా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు మీకు. ఎంతగా చంద్రబలం ఉండదండి మీకు. దానివల్ల ఏంటంటే పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయి, నిరుత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా తక్కువగా. కాన్ఫిడెన్స్ కొన్ని విషయాల్లో పర్వాలా, ఎందుకంటే 7th లార్డ్ కాబట్టి, కానీ కొన్ని సందర్భాల్లో మీకు మీరే డిప్రెస్ అయిపోతారు. సో అక్కడి నుంచి మీలో తెలియనటువంటి యాంగ్జైటీ ఇష్యూస్ ఇలాంటివి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. డైజెషన్ ఇష్యూస్, గట్ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. విద్యలో బాగా రాణించినప్పటికీ కూడా మీ విద్య మీకు పనికి రాకుండా పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా చూస్తారు. 4వ పాదం వాళ్ళు కూడా చూస్తారు ఇదే ప్రాబ్లం. అయితే 3rd and 10th లార్డ్ అయినటువంటి కుజుడు కాబట్టి, కానీ ఒక పవర్ఫుల్ జాబ్లో కానీ, పవర్ఫుల్ పీపుల్ లాగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటారు. అంటే మిమ్మల్ని చూసి గౌరవిస్తారు, భయపడతారు, గారు అని పిలిపించుకునేటువంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం మీకు ఉంటుంది. కానీ ఇక్కడ ద 4th and 9th లార్డ్ అనేటువంటి శుక్రుడు కాబట్టి విమెన్ విషయంలో కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. సో ఎందుకనంటే మీకు విశాలవంతమైనటువంటి ఇల్లు కట్టుకునే యోగం చాలా బాగుంటుంది. అండ్ మేజర్లీ ఆస్తులు కొనేటువంటి యోగం కావచ్చు, లేకపోతే మీ మదర్ని మీరు చాలా బాగా చూసుకుంటారు. 4th లార్డ్ శుక్రుడు కాబట్టి, అండ్ 9th లార్డ్ కూడా శుక్రుడే కాబట్టి 10 మందికి పెట్టే చేయి అవుతుంది. ఎక్కడా కూడా చేయి చాచేటువంటి అవకాశం మీకు ఉండదు. మీ పర్సనల్ చార్ట్లో ఎక్కడైనా బలమైన దోషం ఉంటే తప్ప మీకు అది అసలు పరిస్థితే రాదు. సో తర్వాత ఏంటి అంటే విమెన్ విషయంలో మీకు చాలా బాగా కలిసి రావడానికి ఇంకొక మూల కారణం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే డీప్ డౌన్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక విమెన్ వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని పైకి తీసుకుని వస్తారు, సహాయం చేస్తారని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అది. అయితే ద ఒరిజినల్ 5th and 8th లార్డ్ బుధుడు కాబట్టి సంతానం కలిగిన తర్వాత ఒడిదుడుకులు అనేటువంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. తర్వాత మేజర్లీ మీ శత్రువులు మీ వెనకాలే తేనె పూసిన కత్తిలాగా వెనకాల తిరుగుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. 7th లార్డ్ రవి కాబట్టి వివాహం చాలా ఆలస్యం అవుతుంది. వివాహం పట్ల అంతగా ఇష్టం లేకపోవడం, దైవిక జ్ఞానం మీద ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం చాలా బాగుంటుంది. అయితే మేజర్ లేదా ఒరిజినల్ 12th లార్డ్ శని కాబట్టి మీ మీద ఏదైనా ఎలిగేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చెయ్యని తప్పుకి కూడా పడాల్సినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి శని కాబట్టి. వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, సయాటికా, స్పాండిలైటిస్ పెయిన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీ మొండితనమే మిమ్మల్ని విజయం వైపు దారితీస్తుంది. అలాగే మీ మొండితనమే మీకు అనారోగ్య సమస్యలకి, డబ్బుకి ఇబ్బందులు వచ్చేలాగా ఇబ్బంది చేస్తుంది కూడా. అదే మానస దోష శక్తి అండి. అంతకు మించి మీకు ఇబ్బంది అయితే ఏమీ కాదు. సో 4వ పాదం వాళ్ళకైతే డిఫరెంట్ అండి. 4వ పాదం వాళ్ళకి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి క్రమేపీ ఫ్యామిలీలో కూడా తల్లిదండ్రులతో కూడా విభేదాలకు దారితీస్తుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదేమిటి అంటే స్థల దోష శక్తి. 4వ పాదం వాళ్ళు మీరు పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్తే తప్ప మీకు సుఖపడే అవకాశం ఉండదు, ఎదిగే అవకాశం ఉండదు, సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండదు. స్థల దోష శక్తి మీకు ఉంటుంది. అయితే మీకున్న గొప్ప అదృష్టం ఏంటి అంటే
మీరు ఎప్పుడూ కూడా కెరీర్‌లో టాప్‌లో ఉంటారు. చిన్న వయసు నుంచే టాప్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలు అంతటి అద్భుతమైన యోగం పూర్వాభాద్ర 4వ పాదం వాళ్ళకుంటుంది. అండ్ మేజర్‌లీ ఇంకొక యోగం ఏంటి అంటే వీళ్ళు భగవత్ సంబంధమైనటువంటి కారణ జన్ములుగా జన్మిస్తారు 100%. ఒకవేళ అందులో కూడా మీది మీన లగ్న జాతకం పూర్వాభాద్ర 4వ పాదం అయితే ఖచ్చితంగా కారణ జన్ములు అని చెప్పొచ్చు. ఈ యొక్క యోగులుగా కానీ, ఒక సిద్ధులుగా కానీ, మంత్రవేత్తలుగా కానీ, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలుగా కానీ అద్భుతంగా రాణించే అవకాశాలు, టీచర్స్‌గా, సైంటిస్టులుగా, జ్ఞాన బోధకులుగా అద్భుతంగా అంటే మీరు 10 మందికి నాలెడ్జ్ పంచే విషయంలో చాలా బాగుంటారు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో విపరీతంగా డబ్బు సంపాదించేస్తారు. అసలు ఒక ట్రిలినియర్, బిలియనియర్ ఈ స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేజర్లీ అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం చూస్తే నాగరాజు గారు వీళ్ళకేంటి అంటే 1, 2, 3 పాదం వాళ్ళకి అంతగా యోగదాయకంగా లేదండి టు బి ఫ్రాంక్. కానీ నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా, డిసెంబర్ 17 దగ్గర నుంచి జనవరి 17 దాకా ఈ 2 మంత్స్ 2 కూడా చాలా బాగా యోగిస్తుంది, చాలా బాగుంటుంది. కానీ 4వ పాదం వాళ్ళకి అలా కాదు. గురుబలం పెరగడం వల్ల మీ లైఫ్లో అద్భుతమైన చేంజెస్ అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. డిసెంబర్ 27 లోపు మీరు చాలా హై స్టాండర్డ్స్కి వెళ్ళబోతున్నారు. కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గేటువంటి యోగం, రుణ బాధల నుంచి బయటకు వచ్చేటువంటి యోగం, కానీ విదేశీ యోగాలన్నీ కూడా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. కానీ అలవాట్లు, వ్యసనాలు, జోదం ఉన్నటువంటి 4వ పాదం పూర్వాభాద్ర వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి హాస్పిటల్స్కి వాటికి వృధాగా ఖర్చులు అవ్వకుండా జాగ్రత్త పడండి. మిగతా అన్ని విషయాలు కూడా బాగున్నాయి. అయితే శివ ఆరాధన ఎక్కువగా చేయండి. గురుబలం పెరిగినప్పుడే శివుణ్ణి మనం బలంగా ప్రార్థన చేసినట్లయితే ఇంకా పెరుగుతుంది. ఈవెన్ 1, 2, 3 పాదం వాళ్ళు కూడా శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన ఎక్కువగా చేయాలి. గోసేవ ఎక్కువగా చేయాలి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయండి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీత్యా ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.